శ్రమ సహించలేవా? నువ్వు ఒక నింద సహించలేవా? ఒక అవమానాన్ని సహించలేవా? నువ్వు దేవుని అంగీకరించినందుకు, ప్రభువును వెంబడిస్తున్నందుకు ఎవరో మాట అంటారు, ఏదో ఒక మాట నీ మీద నిందలేస్తారు. కొంతమందికి అది అలవాటు, అది ఫన్ వాళ్ళకి. ఇతరుల మీద నిందలేయడం, ఇతరులను జడ్జి చేయడం, ఇతరులను వేలు పెట్టి చూపించడం. బ్లేమింగ్ అదర్స్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఇతరులను బ్లేమ్ చేయడం అంత ఈజీ ప్రపంచంలో మరొకటి లేదన్నాడు ఒక ఆయన. ఎప్పుడు ఇతరుల తప్పులే, ఎవరికి వారు బ్లేమ్ చేసుకోవాలని ఆలోచన కొంతమందికి ఉండదు. అలా అయ్యుంటే సమాజం చాలా బాగుండేదేమో. వారిలో ఏదైనా చిన్న తప్పు, ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న పరిస్థితి కనబడితే చాలు, ఇంకా మనకి ఓ సంవత్సరం పాటు ఇంకా వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి అవకాశం దొరికింది అన్నట్టుగా కొంతమంది. లేఖనం సెలవిస్తా ఉంది, ఎవరైనా ప్రేమతో తప్పుదారిలో ఉంటే వారిని సరిచేయద్దని నేను సరిచేయడం తప్పు అని నేను అంటలేదు, సరిచేయాలి. కానీ ఎప్పుడు కూడా బ్లేమింగ్ అదర్స్ అనే మోడ్లో నువ్వు ఉంటే నువ్వు ఏనాడు దీవెన పొందలేవు, ఏనాడు ఆశీర్వాదం పొందలేవు. శ్రమలను ఏం చేయాలా? సహించాలి. క్రీస్తు కొరకు మనం పడే నిందలు కావచ్చు. నువ్వు బైబిల్ పట్టుకుని రోడ్డు మీద నువ్వు వెళ్తుంటే ఎవడో నిన్ను చూసి కామెంట్ చేయొచ్చు. దేవుని వాక్యాన్ని పట్టుకుని వస్తున్న యవనస్తులను చూసి కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, యూనివర్సిటీ క్లాస్మేట్స్ కావచ్చు, అరే ఎంత భక్తి అప్పుడే ఎందుకురా నీకు, యవన కాలంలో ఎంజాయ్ చేయాల్సిన నువ్వు ముసలోడిలాగా బైబిల్ పట్టుకుని వెళ్తా ఉంటే కొంతమంది అంటే అది కొన్నిసార్లు నీకు నామోషిగా అనిపించవచ్చు. బట్ స్టిల్ యూ నీడ్ టు బి పేషెంట్. సహించో. ప్రభు కొరకు నువ్వు పడే ప్రతి నింద, ప్రతి అవమానము నీకు ఆశీర్వాదమే. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.